11 పాసరం. ఈ 11 పాసరం మాత్రము రిపీటెడా మళ్ళీ 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 11 టైమ్స్. இதான் பேட்டர்ன். இல்லை தனியானில் ஒரு தடவை மாத்திரமே ఈ 11 பாசனம் மாத்திரம் ரிப்பீட்டடா మళ్ళీ 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 11 టైమ్స్. ప్లీజ్ ఆన్ యువర్ ఆడియో. ఐ వాంట్ టు లిసన్. వీడియో ఆడియో ఆన్ చేయండి ప్లీజ్. స్విచ్ ఆన్ ద ఆడియో. ఇది పారాయణం తప్పు వచ్చినా తప్పు కాదు, వర్డ్స్ రాంగ్గా వచ్చినా తప్పు కాదు. ఒకే విషయం అంటే ఐ వాంట్ టు recite along with all of the Bhagavatas. So I request everyone to switch on their audio. Avidita Vishayantara చిన్న ఐడియా మొత్తం ఈ కన్వెన్షన్ పాసరం లాగా వీఆర్ ఓన్లీ 11 people in this Goshti. So what I am planning is each one time we are also going to recite 11 times, right? Each one time one Bhagavata should switch on their audio, other switch off. Okay, they have to I will recite 11 times. I want any one Bhagavata switch on their audio. They have to read along with me. Others will listen. Next time, after Bhagavata switch on their audio, they have to recite along with me, and others will listen. This is going to be pattern now. So who is going to chat along with me for the first time? Rice, there was something irukalla. If you want to chat with the recite first na, you have to click that rice hand option undi. Rajagopal Swami. Oh, wow. I'm so happy. So first Muguru ready with chat with me. So others, please switch off your audio. Rajagopal Swami and na Acharya Swami unnaru, Aditya Swami and Gayatri Mami and Kalyanram Swami. Please you can chant along with the others. Please switch off your audios. You can next time. Okay, first Amma va? Amma ne. Okay. Start Amma. Shall we start now? Okay. Others switch off their audios. Then you can listen, and next term another people should have to join with me. Kannenon siratna kattunna நன்னெத்தென்று நாவினால் சிறி தந்தாகிடும் கரிய பெரிய நன்மையால் நான் உண்மையால் கருதுவதில்
பிறர் நன்பொருள் தந்தையும் நம்பினேன் மடவாரையும் சொல்லலாம் செம்பொருள் திருக்குருகூர் நம்பி தன்பனாய் அடியேன் இன்று தொட்டும் எருமையும் எம்பிரான் என்றும் கண்டு கொண்டு என் திசையும் அறிய அருள் அருள் கொண்டு ஆயிரம் தமிழ் பாடினான் அருள் கண்டீர் மிக்க பொருள் அடிமை பயனன்றே அன்பன் ఒక పారాయణ వన్ టైం అయింది. ఈ వేగంలో మనం పారాయణ చేస్తే పారాయణ చేస్తామంటే నెక్స్ట్ నాదముద్ర నక్షత్రం వస్తుంది. బట్ అన్న ఒక విషయం అంటే 11 టైమ్స్ పారాయణం చేయడం మాత్రం కాదు. ఇప్పుడు అది ఈరోజు ఈ ఇలాంటి ఒక గోష్ఠి ఈ టైం చెయ్యాలని నిన్న నైట్ 11 గంటలకి ఐడియా వచ్చింది. ఏంటంటే నా సాధారణంగా ఏదో వేరే ఆళ్వార్ ఆచార్య త్రినక్షత్రం అంటే కనీసం మన దగ్గర వారు చెప్పే గ్రంథం ఉంది.
ఇప్పుడు ఆలవందారు అంటే స్తోత్రరత్నం, నెక్స్ట్ మంత్ ఆలవందారు ఉంది, స్తోత్రరత్నం చతుశ్లోకి, అలాంటి ఏదో ఒక గ్రంథం మన దగ్గరలో ఉంది, దాన్ని ఒకసారి చదవడం, పారాయణ చేయడం, సాధములు చేయడం, దానికి మనకు ఏదో సందర్భం ఉంది. కానీ నాదముని దగ్గర ఒక పెద్ద మనకు కష్టం ఏంటంటే గ్రంథ ఎదుమే మనకి ఇప్పుడు దొరకలేవు. అందుకంటే కనీసం ఆ రోజు మనందరూ ఆ స్వామి వారిని గుర్తుపెట్టుకోవాలి. నాదముని లేదంటే దివ్య ప్రబంధం లేదు, శ్రీ వైష్ణవ సంప్రదాయం లేదు. మనకి ఇప్పుడు అనుభవం ఒకటి వచ్చిందంటే అది నాదముని స్వామి ఉన్న కాబట్టి మనకి అనుభవం. లేకపోతే అనుభవం ఒక విషయమే, వేదం మాత్రం పెట్టుకొని అనుభవం చేయడానికి కుదరదు. వేదం ఏం చెప్తుందంటే వేదంలో శ్రీవైకుంఠంలో శ్రీవైకుంఠనాథం ఎలా ఉన్నారంటే అవాక్య అనాదరహ, ఎవరి దగ్గర మాట్లాడలేకున్నా, ఎవరిని పాటించుకోలేకున్నా నేను పెద్దవారు అక్కడే కూర్చున్నాను, అలాంటి కూర్చున్నదే స్వామి ఎక్కడ శ్రీవైకుంఠంలో. అలాంటి ఉన్న స్వామి వారు మన కోదులు కింద కృష్ణుడుగా రాముడుగా వచ్చారని చెప్పి వచ్చిన ప్రబంధం. అది మనకి దొరికింది కాబట్టి ఇవాళ మనకు అనుభవం మనకు వస్తుంది. సో కనీసం ఆయన స్వామివారు జన్మ నక్షత్ర రోజు ఆయనకి చాలా నచ్చిన, అదేవిధంగా దివ్య ప్రబంధం మనకు దొరికడానికి రీజనే కన్నుచిరుతాంబ. కన్నుచిరుతాంబ ఆయన పారాయణ చేయరు కాబట్టి మనకి ఇది ఏంటిది దివ్య ప్రబంధం దొరకడానికి సందర్భం వచ్చింది, లేకపోతే అది కూడా దొరకదు. సో 11 times చేయలేకున్నా ఇదే స్పీడ్లో చేస్తాం మనం. కనీసం అందరూ ఇప్పుడు ముగ్గురు ముగ్గురు 5 నాతో పాయనం చేస్తారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రెండో టైంలో వాళ్ళందరూ ఆడియో ఆఫ్ చేసుకోవాలి. ఎవరెవరు కొత్తగా వచ్చిన వారు ఆడియో ఆన్ చేయండి. సేమ్ స్పీడ్లే మనం పోతాం. అయినా అందరికి ఇప్పుడే సంత ఆగింది కాబట్టి నాతో పాటుకి ఇలా చేసి 11-10 నిమిషాలు అయిపోతుంది. అది మనకు అవసరం లేవు. అందరికి రావాలి, అందరూ అంత పాసరంని అనుభవంతో పాలన చేయాలి. 11 సారి లేకున్నా 4 సార్లు చేసినా కూడా అందరూ పాలన చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం మారుతుంది. ఎవరెవరు నాతో పాలన చేయడం అనుకున్న వారు ఆడియో ఆన్ చేయండి. మిగతావారు ఆడియో ఆఫ్ చేయండి. స్టార్టా? ఓకే. கண்ணெனும் சிறுத்தாம்பினால் கண்ணுண்ண பண்ணிய பெருமாயன் என் அன்பனாய் மதுர கவி சொல் நம்புவார் பதி காண்பினே. సెకండ్ టైం అయింది. థర్డ్ ఎవరు ఆడియో ఆన్ చేసుకోండి, మిగతా వారు ఆడియో ఆఫ్ చేసుకోండి. యా రైట్. అదే ఫస్ట్ టైం చేసిన వారు రెండో టైం చేసుకోవచ్చు. మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు రిజైట్ విత్ మీ యూ కెన్ స్విచ్ ఆన్ ద ఆడియో, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ ఐ నీడ్ వన్ న్యూ పర్సన్. ఫస్ట్ రాజగోపాల స్వామి వారు లేక ఇంకా ఆన్ చేసిన వారు మళ్ళీ దాంతో పాలన చేసిన చెయ్యండి కట్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వన్ న్యూ పర్సన్ షుడ్ యాడ్ అలాంగ్ విత్ us. నాయన రాజగోపాల స్వామి ఓకే.
அன்பனாய் முதல் கவி சொன்னகள் நம்புவார் பதி వైకుంఠం సో 3 సారి అయింది. ఇంకా లాస్ట్ 2 టైమ్స్ ఉంది. ఎవరికి ఈ టైం పాలన చేసిన అనుకున్న వారు స్విచ్ ఆన్ యువర్ ఆడియో, అదర్స్ స్విచ్ ఆఫ్ యువర్ ఆడియోస్. సుందరన్న ఓకే స్టార్ట్ నా ఓకే. పాత వారు కూడా జాయిన్ చేసుకోవచ్చు. If you want to join again, if you want to visit again, na, you can switch on your audio, no problem in that. Only thing is, each and every time I need one new Bhagavata to join along with us. Okay? So 340 ఇప్పుడు 345 లాస్ట్ పారాయణ, లాస్ట్ టైం పారాయణం. ఒక చిన్న విషయం నేను చెప్పాలి. ఒకటి, ఎత్ర ఎత్ర గుణాల కీర్తనం తత్ర తత్ర గదమస్తకాంచలిం రాక్షసాంతకం. ఈ శ్లోకానికి నా స్వామి ఒక సూపర్ అని వ్యాఖ్యానం చెప్తారు, వెలుగుడి స్వామి. ఎలా అంటే, ఎవరు రామాయణం పాడినా కూడా వాళ్ళ ముందు రాముడు వారు కూర్చొని, హనుమంతుడు కూర్చొని కన్ను పూర్తిగా నీళ్ళతో వింటున్నారు. ఇదికి నార్మల్ అని అర్థం. ఓకేయా? ఇదికి విశేషమా నా స్వామివారు చెప్పిన విషయం ఏంటంటే, హనుమంతుడు ఒకసారి రామకథ చెప్పారు, లవకుశుడు రామకథ చెప్పి విన్నవారు, వాల్మీకి రామ చరిత్రం చెప్పి విన్నది హనుమంతుడు కదా. హనుమంతుడు ఆయనే రామకథ చెప్తే ఉన్నవారు, వాల్మీకి చెప్పి విన్నవారు, లవకుశ చెప్పి విన్నవారు. అలాంటి పెద్దవారు చెప్పి వినిన చెవులకి చిన్న వారు చెప్పి వినడం కుదరదు కదా. కానీ హనుమంతుడు ఏం చేస్తారంటే, ఊరికే కూర్చొని రామాయణం వినడం కాదు, భాష్వవారి పరిపూర్ణ లోచనం, 2 నేత్రంలో పరిపూర్ణంగా నీళ్లు, ఇక్కడ ఒక అరువిలాగా, ఒక రివర్ లాగా 2 నేత్రం నుంచి నీళ్ళు వస్తుందంట. కన్నుం కన్నీరు మాగ భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమద రాక్షసాంతకం. అంటే హనుమంతుడికి ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అది అవనికి అవసరం లేవు. చెప్పే విషయం రామకథ అంతే, అది మాత్రమే అని చాలు. ఎందుకు స్వామి ఇప్పుడు ఇది కథ అవసరం అంటే, ఈ గోష్ఠిలో ఉన్నవారు కొన్ని వారికి మన సరిగా చెప్తున్నామా, తప్ప చెప్తున్నామే, దీనివల్ల దోషం వచ్చిందా, తప్ప చెప్తే ఏదో అనుకున్నారా, తప్ప చెప్పితే అపచారమా, అలాంటి ఏమి కాదు. ఇది వేదం లేదు. వేదంలో స్వరం తప్పిన పాపము, స్వరం తప్పిన అది అక్షరం తప్పిన పాపం. ఇతిహాస పురాణం కానీ దివ్య ప్రబంధం కానీ, ఇంకా ఒక సింపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, భగవానుడ పేరు ఏంటి? నారాయణన్ కదా. కానీ ఆళ్వార్ పాసురంలో చూస్తే నారణన్ అని అంటారు. నారాయణ, ఈ 4 ఎഴുతు. నారాయణన్ ఒక 5 ఎഴുతుని ఒక లెటర్ని తీసేశారు. నారణన్ చెప్పినాను భగవాన్ కృప చేస్తారు. సో నోరుకు రాలేకున్నా పర్వాలేదు, ఎలా తప్పు వచ్చినా పర్వాలేదు. ఇంకొకటి, ఒకవారు ఏం చేశారంటే, తిరువాయిమొడికి ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది ఒక 400-500 సంవత్సరం క్రితం ముందుకు జరిగిన ఒక విషయం. తిరువాయిమొడికి ఒక స్వామివారు వ్యాఖ్యానం చేసి, ఒక శ్రీవైష్ణవ ఆచార్య, ఆయన శ్రీవైష్ణవుడు కాదు, ఎవరు వ్యాఖ్యానం చేసిన వారు శ్రీవైష్ణవుడు కాదు,
ఒక తమిళ్ పులవర్ అయిన ఒక స్కాలర్, నార్మల్ రెగ్యులర్ స్కాలర్ ఆయన తిరువాయుమొழிకి ఒక వ్యాఖ్యానం చేశారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉన్న ఒక ఆచార్య దగ్గర ఆ వ్యాఖ్యాన్ని తీసుకెళ్ళి చూపించారు. చూపించడానికి ఆ స్వామివారు ఏం చెప్పారంటే, వీడు ఆయన అంత వ్యాఖ్యానం రాసినారు కదా, ఆ స్కాలర్ మాత్రం కాదు, ధనవంతుడు, మంచి డబ్బు ఉన్నవారు. ఆ శ్రీ వైష్ణవులకు ఒక మఠ ఉంది, ఆ మఠానికి చాలా హెల్ప్ చేస్తున్న వారు కూడా ఆయన. ఇలాంటి మఠాన్ని కైంకర్యం చేస్తున్నారు. వాళ్ళ మనసుని ఎందుకు హర్ట్ చేయాలి అని అంటే, ఆ శ్రీ వైష్ణవ ఆచార్య స్వామి ఏం చెప్పారు, ఆ మఠానికి సహాయం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఆళ్వార్ తిరువుళ్ళకి మంచిగా చేశారు, ఈ చేసిన వ్యాఖ్యానము ఆళ్వార్ తిరువుళ్ళకి, ఆళ్వారోட ప్రీతికి ఉంది అని ఆ స్వామి వారు చెప్పారు. అది ఆ ధనవంతుడికి కోపం వచ్చింది. స్వామి, ఎంత పెద్ద స్కాలర్ నేను, నువ్వు ఎలా నన్ను ప్రైజ్ చేయాలి, ఇంత మారి లోకంలో ఎవరు చేయలేదు అని చెప్పాలి కదా, ఆళ్వార్ తిరువుళ్ళం అవసరమా అని అంటారు. రాసినది తిరువాయుమొழிకి కమెంటరీ. తిరువాయుమొழியோட మూలకర్త నమ్మాళ్వారు. నమ్మాళ్వారు తిరువుళ్ళో ఒక ప్రీతి లేకుండా ఎంత కమెంటరీ చేసో ప్రయోజనం లేదు. ఆ కేవల జ్ఞానం కూడా ఆయనకి లేకుండా రాసిన వచ్చారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ కథ చెప్తున్నామంటే, ఇప్పుడు మీరందరూ పారాయణ చేసేది ఆళ్వార్ తిరువుళ్ళో ఉహందు ఉన్నారు. ఎందుకు ఇది చెప్తున్నామంటే, నెక్స్ట్ సెషన్ నుంచి మనము ఆళ్వార్ అనుగ్రహం చేసిన తిరువాయుమొழి సంతకి మనం పోతున్నాం కదా. ఒక పెద్ద సందర్భం మీరందరికీ దొరికినది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు నాదముని అయిపోయారు. యు ఆర్ ఆల్ బికమ్ నాదముని నౌ. హౌ అంటే, ఎలా నాదముని ఇదే కఠిన చిరుతామని పారాయణ చేసిన తర్వాత ఆయనకి తిరువాయుమొഴి దొరికింది కదా. ఇదే కఠిన చిరుతామని 11,000 సేవలు 12,000 సారి ఆయన పారాయణ చేసింది కాబట్టి నాదమునికి తిరువాయుమొഴి నమ్మాళ్వార్, ఇంకా విశేషం నమ్మాళ్వార్ నోరుతో ఆయనకు దొరికింది. మీరందరూ ఇంత ప్రీతిగా భక్తితో వచ్చి చెప్పిన కాబట్టి, హూ నోస్, నెక్స్ట్ సంతలో నమ్మాళ్వారు డైరెక్ట్గా వచ్చి మన అందరికీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మన అందరికీ తిరువాయుమొഴి నేర్పించవచ్చు. సో ఇది మన అందరికీ ఇంకా విషయం ఏంటంటే, మన సంప్రదాయానికి మొట్టమొదటి ఆచార్య పట్టం నాదమునిదే. శ్రీమన్నారాయణ ప్రథమాచార్యం కాబట్టి ఆళ్వార్ కాలం తర్వాత వచ్చేసిన ఆచార్యుడు అని ఒక పట్టం పెట్టారంటే మొట్టమొదటి వచ్చినది నాదమునియే. సో ఆ నాదముని త్రినక్షత్ర రోజు ఆ నాదమునికి చాలా ప్రియమైన కఠిన చిరుతామని, అదే నాదమునికి ప్రియమైన ఒక భాగవత గోష్ఠితో పారాయణ చేయడానికి భాగ్యం నాకు దొరికినది. ఆ నాదముని పాదాలు తెలిసి ఎంత దూరం కృతగా చెప్పినా కూడా సరిపోదు. మీరందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది లాస్ట్ సెషన్, లాస్ట్ పారాయణం. దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు మ్యూట్ మై సెల్ఫ్. నేను చెప్పను, నేను మ్యూట్తో ఉండి నేను చెప్తున్నాను. మీలో ఎవరెవరికి స్వామి నాకు నమ్మాళ్వారి అనుగ్రహం కావాలి, నేను తప్పా చెప్పినా రైటా చెప్పినా, అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయానిడం తన్మయాన్ ముందుకే చెప్పిన, మనం ఏం తప్పు చేసినా కూడా అన్న ఒక తల్లిలాగా నమ్మాళ్వార్ ఇదిలో కూడా పయనన్నాగిలం పాంగళ్ళరాగిలం, మనకి ఎంత తప్పు ఉన్నా కూడా మనం దగ్గరనే పెట్టుకోవడానికి ఉన్నదా నమ్మాళ్వార్. తిరుత్తి పనికొల్వాన్, మనం ఏం తప్పు చేసినా కూడా తల ఒక పెట్టి సరి చేయడానికి ఆచార్యుడు ఉన్నారు. నమ్మాళ్వార్ దానికే ఉన్నారు. తప్పు వచ్చినా పర్వాలేదు, రైట్ వచ్చినా పర్వాలేదు. నేను మ్యూట్లో చెప్తున్నాను. వెదర్ ఇట్ ఈస్ రైట్, కలసి రాలేదు, ఒకవారు ముందుకు పోతున్నారు, ఒకవారు ఎనికిపోతున్నారు, ఒకవారు రెండో పాసన పోతున్నారు, ఇంకొకరు ఫస్ట్ పాసన పోతున్నారు. ఏది గురించి ఆలోచన అవసరం లేవు. ప్రతి ఒక్కడు ఇంకా చిన్న విషయం లాస్ట్, ఇది ఒకటి నా ఆపేసాను నేను. కాంచీపురంలో ప్రతివాద భయంకర అన్నంగారు స్వామి ఒక స్వామి వారు ఉన్నారు. ఈ వాస్ దాట్ అని ఇప్పుడు లేవు స్వామి. ప్రతివాద భయంకర అన్నంగాచార్య స్వామి పెద్ద స్కాలర్. ద 20th centuryలో ఉన్న శ్రీవైష్ణవ సంప్రదాయంలో ద నోటబుల్ స్కాలర్ ప్రతివాద భయంకర అన్నంగాచార్య స్వామి కాంచీపురం. ఆయన ప్రతి విశాఖంకి నమ్మాళ్వారి సన్నదిలో కాంచీపురంలో ఉపన్యాసం చేస్తారు. ప్రతి విశాఖం గోష్ఠి అవుతుంది, ఉపన్యాసం చేస్తారు.
ఉపన్యాసం ఎప్పుడు అవుతుంది, గోష్ఠి సమయంలో అవుతుంది కదా, మోస్ట్లీ జనాలు ఉండడు అప్పుడు. దర్ విల్ బి మ్యాక్సిమం 5 to 10 పీపుల్. అதாவது సన్నది కైంగిరిపరా సేవాకాలంలో ఉన్న ఒక 4-5 మంది, మ్యాక్సిమం చూస్తే 6 మంది, మ్యాక్సిమం 10 మంది. ఇవాళ 20 మంది ఉన్నాం మనం. ఆ స్వామివారికి వచ్చిన వారు 10 మందే. వీఆర్ డబుల్ టైమ్ దాన్ హిమ్, వీఆర్ ట్వైస్ దాన్ హిమ్. ఆ స్వామివారు అర్థంలో వర్షలాగా వర్షిస్తారు ఆయన. ఒక ఉపన్యాసం అంటే అది ఉపన్యాసంగా ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ కాలక్షేపం. అర్థం అన్నీ ఒక వర్షం ఎలా వస్తుందో అలా అర్థం చెప్తూనే ఉన్నారు. ఆయన దగ్గరనే ఇంకొక స్వామి కేపీ దేవరాజ స్వామి, ఒక స్వామి వారు ఉన్నారు. ఇప్పుడు ఎదిరాజమడ స్వామి ఆస్థాన విద్వాన్ కేపీ దేవరాజన్ స్వామి. ఆయన అప్పుడు చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆయన అడిగారంట, స్వామి జనాలే లేవు, ఎవరు లేవు, తీసుకోవడానికి అధికారి కూడా లేవు, ఉన్నవారు ఏదో చదువు తీపోతూ ఉన్నవారు, కానీ అంత విషయాన్ని అబ్జర్వ్ చేసుకున్న వారికి అధికారం ఉన్నవారు కూడా లేవు, మీరు ఎందుకో ఇంత దూరం అర్థం చెప్తున్నారంటే ఆ స్వామివారికి చెప్పిన సమాధానం, నేను ఆళ్వారికి చెప్తున్నాను, నేను ఆళ్వారికి చెప్పాలి, ఆళ్వారికి చెప్పి చూపించాలి, చెప్తున్నాను, జనాలకు చెప్పలేవు, నేను ఆళ్వారికి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఐ గివ్ ఇట్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. ఎవరెవరికి ఆన్ చేయను అనుకున్నవారు ఆన్ చేయండి, లేకపోతే ఇంకా షైతే ఉన్నవారు షైతే ఉండండి. కానీ ఒక్క విషయం, ఆళ్వార్ ఎక్స్పెక్టింగ్ కళ్యాణం చెల్లుతాము ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద గ్రూప్. సో ఐఎమ్ గోయింగ్ టు మ్యూట్ మై సెల్ఫ్. First I'm going to start and then I will mute myself. Whoever wants to switch on the audio, you cannot then chant along with everybody. Ramanjaya. Kannenum
పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి దండవత్ ప్రణామము. ఇదే విధంగా ఆదవంత నక్షత్రం అలాంటి నక్షత్రంలో చిన్నదా ఒక గోష్ఠి అయితే ఏం లేదు, అంత ఆచార్యం కూడా వైభవం ఒకసారి మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరికి అడిగిన దండవత్ ప్రణామం. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమానంద మహాదేశికాయ నమః. దాసం నమస్కారం.